హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 913. ఈరోజు డేట్ December 16th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ చేయడం మీకు ఒకటి కాదు రెండు కాదు బ్రాండెడ్ టీషర్ట్స్ మీకు జస్ట్ ₹39, ₹49, ₹59, ₹50, ₹79, ₹100, ₹127 ఇలాంటివి కిల్లర్ డీల్స్ వచ్చినాయి. మీకు షాహిద్ కపూర్ బ్రాండ్కి సంబంధించినవి కావచ్చు, అలాగే వ్రాంగ్లర్ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, ఇలాంటి పాపులర్ బ్రాండ్స్కి సంబంధించిన టీషర్ట్స్, అలాగే కిడ్స్ టీషర్ట్స్ కూడా కిల్లర్ లూట్స్ వచ్చినాయి. జస్ట్ ₹39 బ్రాండెడ్ టీషర్ట్స్ అంటే మైండ్ బ్లాస్టింగ్ డీల్స్. ఇవి చాలా వచ్చినాయి. ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటివి. కొంచెం ఈవినింగ్ టైంలో మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వాటిని లూట్ చేయండి. ఇంకా అవైలబుల్గా ఉంటాయి. కొన్ని పిన్ కోడ్స్లో వర్క్ అవ్వట్లేదు, కొన్ని పిన్ కోడ్స్లో మాత్రమే వర్క్ అవుతున్నాయి. అలాగే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో చాలామంది నాకు స్క్రీన్ షాట్లు కూడా పెడుతూనే ఉన్నారు. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. చెప్పడం మర్చిపోయాను, ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూపు ఏకంగా 75,000 మంది కంటే ఎక్కువ ఫాలోవర్స్ని రీచ్ అయిపోయింది. ఇది బిగ్గెస్ట్ ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఇంకా కొనసాగుతూనే ఉండాలనుకుంటున్నాను. అదే చేత మన యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఒక లుక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో బ్రాండ్స్ జనరల్గా మనకి ఎంత బాగా వ్యూస్ వచ్చినా కానీ సబ్స్క్రైబర్స్ నెంబర్ గేమ్నే ఫాలో అవుతా ఉంటాయి. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్, నేను చెప్పేది కాదు, ఎవరు చెప్పేదని. అదే సబ్స్క్రైబర్ నెంబర్ గేమ్నే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో బ్రాండ్స్ మనల్ని గుర్తించాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ నెంబర్ అనేది మనది పెరగాలి. లాస్ట్ 6 months నుంచి అదే 2 lakhsలో ఉంటా ఉన్నాం, మనం పైకి అయితే వెళ్ళట్లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్. మీరు కొంచెం ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, షేర్ చేస్తే మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. అండ్ డీల్స్లో ఫాలో అయిపోండి. ఇవాళ ఈ 3 రోజులు మాత్రం చాలా బీభత్సమైన డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు మన టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు సర్ప్రైజింగ్గా మనకి రియల్మీ GT Neo 2కి Android 12 బేస్లో రియల్మీ UI 3.0కి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఆల్రెడీ నేను అప్లై చేశాను, నాకైతే బీటా ప్రోగ్రామ్ అయితే కనిపించింది, వెంటనే అప్లై చేసేసాను. ఇది ఎర్లీ యాక్సెస్ మీకు అప్రూవల్ తీసుకోవడానికి ఒక 4 గంటలు ఏమో తీసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే మీకు Android 12 అప్డేట్ డైరెక్ట్గా మీకు రోల్అవుట్ చేస్తారు. సింపుల్ ఏమి లేదు, మీ ఫోన్ యాప్లోకి వెళ్ళి GT Neo 2లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి పైన 3 చుక్కలు ఉంటాయి. ఆ చుక్కల మీద ఒకసారి చుక్కలు అంటే డాట్స్ మీద మీరు క్లిక్ చేసి అక్కడ ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ అని కనిపిస్తూ ఉంటుంది, లేదంటే ట్రయల్ వెర్షన్ అని కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరో లేదంటే మీరు మెయిల్ ఐడితోనో రియల్మీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, అది మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ తీసుకుంటుంది. వితిన్ 4 hours మీకు అప్డేట్ అనేది వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంత త్వరగా ఇస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, త్వరగానే ఇచ్చారు. ఒక లుక్ అయితే వెండి GT Neo 2 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే రియల్మీ వెరీ సూన్ గ్లోబల్గా అలాగే ముఖ్యంగా మన ఇండియాలో రియల్మీ GT2 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, GT2, GT2 Pro. వీటికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు మన ఇండియాలో కనిపిస్తుంది. మన ఇండియన్ రియల్మీ వెబ్సైట్లో GT2 ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కోడ్స్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి. సో వెరీ సూన్ మన ఇండియాలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లోబల్గా ఇది December 20వ తారీఖున లాంచ్ అవుతుంది. మన ఇండియాలో నేను అనుకోవటం ఆ మంత్ ఎండింగ్లోనే లేదంటే January 1st వీక్లోనే మన ఇండియాలో దీన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. 2 ఫోన్స్ అయితే వెళ్ళి తీసుకొస్తారు. అలాగే ఈ రియల్మీ GT2 సిరీస్లో ప్రో వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ టైం అనమాట మనకి 150 degrees వైడ్ యాంగిల్ కవర్ చేసే వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేయబోతున్నారు. జనరల్గా మనం మ్యాక్సిమం నేను చూసింది 124, 123 degrees చూసినాం. ఇప్పుడు ఇది ఏకంగా 150 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తే ఒక వైడ్ యాంగిల్ లెన్స్ దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. బట్ దీంట్లో మాత్రం టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది December 20th గ్లోబల్గా లాంచ్ అవుతుంది. మన ఇండియాలో మేబీ ఆ మంత్ ఎండింగ్లో కానీ జనవరిలో కానీ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వెరీ సూన్ మనకి గ్లోబల్గా OnePlus 10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. ఈ OnePlus 10 సిరీస్లో మనకి 2 ఫోన్స్ ఉంటాయి, OnePlus 10 అలాగే OnePlus 10 Pro. సో వీటిలో OnePlus 10 Proకి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్ ప్రకారం దీంట్లో 6.7 inches 2K రెజల్యూషన్తో LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 48+50+8 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. 80 watts వైర్ ఛార్జింగ్ అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు లీక్ అయిపోయింది కదా, అదే డిజైన్తో ఉంటుంది. ఈరోజు స్పెసిఫికేషన్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అలాగే OnePlus Nord 2C అనే ఒక మిడ్ రేంజ్ మొబైల్ కూడా రాబోతుంది. డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 9000 కాదు 900 ప్రాసెసర్తో
ఈ ఫోన్ రాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ డిజైన్ అనేది ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఈ డిజైన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా రియల్మీ GT Neo 2 లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కెమెరా సెన్సార్ ఇక్కడ మిడిల్లో ఉంటుంది, మూడో కెమెరాది, దానికేమో పైకి జరిపారు. జస్ట్ నన్ను అడిగితే హానెస్ట్లీ ఈ రియల్మీ GT Neo 2ని వీళ్ళు కొంచెం రీమోడలింగ్ చేసి కొంచెం స్పెసిఫికేషన్ అటు ఇటు చేసి తీసుకొస్తున్నారని నేనైతే అనుకున్నాను. సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, సేమ్ డిజైన్, సేమ్ అలాగే ఉంటుంది ఫోను. అలాగే OnePlus 8th యానివర్సరీ సందర్భంగా OnePlus వెబ్సైట్లోనూ అలాగే అమెజాన్లో వీళ్ళు ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో వాటిలో వీళ్ళు కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ సేల్ పేరుతో మీకు OnePlus అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో దీంట్లో మాత్రం భారీ ఆఫర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద. నాట్ ఓన్లీ మొబైల్స్, టీవీల మీద కావచ్చు, అలాగే TWS బడ్స్ కావచ్చు, ఇలాంటి అన్ని ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. 9 సిరీస్లో మీకు హైయెస్ట్ డిస్కౌంట్ ఏమో 8,000 వరకు వస్తుంది. అలాగే నాట్ సిరీస్లో హైయెస్ట్ డిస్కౌంట్ ఏమో 3,000 వరకు వస్తుంది. ICICI కార్డ్ ఇచ్చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అమెజాన్ అలాగే OnePlus వెబ్సైట్లో సూన్ స్టార్ట్ కాబోతుంది. మీరు ఒకసారి OnePlus వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు OnePlus వెబ్సైట్లోనే ఫోన్లు కొనుక్కోవాలి, హైయెస్ట్ డిస్కౌంట్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ సేల్ అనేది 8th యానివర్సరీ సందర్భంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి డిస్కౌంట్స్ వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వెరీ సూన్ మీడియాటెక్ డైమండ్సీ 9000 ప్రాసెసర్ కూడా లాంచ్ చేయబోతుంది. సో దీంతో రాబోతున్న మొట్టమొదటి ఫోన్ సిరీస్ రెడ్మీ K50 సిరీస్ దీంతో రాబోతుంది. ఇది ఆల్రెడీ ఈరోజు రెడ్మీ వాళ్ళు అఫీషియల్గా వీళ్ళ చైనీస్ వివో ప్లాట్ఫామ్లో రెడ్మీ K50 సిరీస్కి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. దాంట్లోనే డైమండ్సీ 9000 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ప్యారల్గా దీంతో పాటు హానర్, వివో అలాగే ఇంకా మనకు ఒప్పో అలాంటి కంపెనీలు, వివో లాంటి వాళ్ళు కూడా ఈ ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి నిన్న మన ఇండియాలో ఒక నెక్ బ్యాండ్ని లాంచ్ చేస్తుంది. వివో నెక్ బ్యాండ్ లైట్ అని చెప్పి 1999 రూపాయలు పెట్టారు. 11.2 mm డ్రైవర్స్ ఉంటాయి, బ్లూటూత్ 5.2, అలాగే మీకు IPX4, అలాగే 18 hours పాటు బ్యాటరీ లైఫ్తో ఇవి ఉంటాయి. నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ కొంచెం ప్రీమియం స్టైల్ ఉంటాయి, డిజైన్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఇది మీకు అమెజాన్లో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి టెక్నో వెరీ సూన్ ఒక కాన్సెప్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతుంది. ఇది Q1 2022లో వీళ్ళు లాంచ్ చేస్తారు. దీంట్లో వీళ్ళు సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ అని కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాగే మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీని కూడా దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ అంటే మళ్ళీ కొత్తగా ఏదో అనుకోకండి. మనకి ఈ మధ్య ఫోన్స్ అన్నింటిలో కూడా అడిషనల్ 4GB ర్యామ్, అడిషనల్ 5GB ర్యామ్, ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ అని వస్తుంది కదా, వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. దీన్ని వీళ్ళు వీళ్ళ భాషలోనేమో మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ అంటున్నారు. అంతే, కొత్తగా ఏం కాదు. కాకపోతే సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి వీళ్ళ టెక్నో బ్రాండ్ కూడా ఎలాంటి ఫోన్ తీసుకొస్తున్నది వెరీ సూన్ తెలుస్తుంది. చిన్న కంపెనీలు ఈ మధ్య కొంచెం మంచి ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తూ ఉన్నాయి. సో చూడాలి వీళ్ళు ఎలా తీసుకొస్తారు, ఎంత ప్రైజ్లో పెడతారనేది మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి గేమ్ గురించి చెప్తాను. ఈ గేమ్ పేరు ఏంటంటే డార్క్ టెంపుల్ గేమ్. ఇది ఒక షూటింగ్ గేమ్ అనమాట. 1 million కంటే ఎక్కువగా డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. రేటింగ్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది. ప్రైస్ 130 రూపాయలు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 75,000+ ఫాలోవర్స్ ఆన్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.